Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాంకర్ శివజ్యోతికి బిగ్ షాక్. ఇక తిరుమలకు నో ఎంట్రీ. యాంకర్ శివజ్యోతి గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో టీటీడీ అందించే అన్నప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన భర్త స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉండగా భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ కామెంట్ చేశారు. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తిరుమల భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం రాజుకోవడంతో శివజ్యోతి వెంటనే క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో సమస్య సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ ఆమె గురించి ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తల ప్రచారం నడుస్తోంది. ఆమె ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేశారని, దీనివల్ల ఆమె భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకోలేరని సమాచారం. ఇక శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినందుకే శివజ్యోతిపై టీటీడీ ఈ చర్య తీసుకుందని అంటున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సైతం శివజ్యోతి షేర్ చేసిన బాత్రూమ్ వీడియోపై వివాదం నెలకొంది. భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. తీన్మార్ వార్తల్లో సావిత్రక్కగా పాపులర్ అయిన ఆమె న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ యాసతో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ 3లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 98 రోజులు హౌస్లో ఉండి మేల్ కంటెస్టెంట్స్కి కూడా గట్టి పోటీ ఇచ్చింది. కాగా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో మరింత స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆమె పలు టీవీ షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ మంచి ప్రజాదరణ పొందారు. అంతేకాకుండా ఆమె జ్యోతక్క పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా నిర్వహిస్తున్నారు. భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నారు.